మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. థియేటర్ల దగ్గర ఆ సందడి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఓవరాల్గా సినిమా ఏ విధంగా ఉంది అండ్ వాళ్ళు అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చిందా, అసలు ప్రేక్షకులు సినిమాని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అది సార్, విష్ణు గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ అయింది. సో మహానటులు ఉన్నారని చెప్పొచ్చు దీంట్లో. సో ఓవరాల్గా సినిమా ఏ విధంగా అనిపించింది అండ్ ప్రేక్షకులు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు యాక్చువల్గా నిన్న సాయంత్రానికే ఓవర్సీస్ యుఎస్ వాటిలో రిపోర్ట్ కానీ నార్త్లో ఉండే ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు, నేషనల్ మీడియా జర్నలిస్టులు వాళ్ళు కూడా చూపిస్తే వాళ్ళకి ఇక్కడ విష్ణు గారి మీద జరిగే ట్రోల్స్ గురించి కానీ లేదంటే ఈ ఓవర్ యాక్షన్ వెటకారాల గురించి తెలియదు. కాబట్టి అంటే కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు కదా ఓవర్ యాక్షన్ చేస్తూ, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు జెన్యూన్గా ఎట్లా మాట్లాడారంటే ఓవరాల్గా కూడా ప్రభాస్ కూడా వాళ్ళు మార్కులు వేయలే. ప్రభాస్ వెల్ నోన్ పర్సన్ వాళ్ళందరికీ, నార్త్ మీడియా కూడా. బట్ ప్రభాస్ కూడా మార్కులు వేయకుండా ఫస్ట్ ప్రయారిటీ మోహన్ లాల్కి ఇచ్చారంట సినిమా మొత్తం మీద. అంటే జెన్యూన్ రిపోర్ట్ నేను చెప్తున్నాను. మోహన్ లాల్ గారి యాక్షన్ సూపర్ అన్నారు. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ ఎవరైతే చేశారో టైటిల్ రోలు ఆ కుర్రోడు బాగా చేశాడని చెప్పారు కన్నప్ప. నథింగ్ బట్ విష్ణు. థర్డ్ ప్రయారిటీ మన రుద్ర అలియాస్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఇచ్చారంట. అదయింది. ఓవర్సీస్లో కూడా మ్యాక్సిమం కొంతమంది ప్రభాస్ను చూడడానికి వెళ్ళినప్పటికి కూడా సినిమా ఆశాంతం బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొంత ల్యాగ్ అయింది, డల్ అయింది. మామూలుగా పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. అంటే సొల్లు అని కాదు కానీ తెలిసిందే అన్నట్టుగా ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలిసిపోయేలాగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా రేంజ్లో ఉంది అని చెప్పారు. ఇవాళ కూడా చూసి కూడా అదే అర్థమైంది. అంటే మొదటి నుంచి నేను నమ్ముతున్నా, సినిమాని సినిమాలా చూడండి, వాళ్ళ ఎఫర్ట్స్ చూడండి, వాళ్ళ కష్టం చూడండి, వాళ్ళ ప్రజెంటేషన్ విధానం చూడండి. ఇప్పుడు విష్ణు అనే వ్యక్తికి ఎంత ట్రోల్స్ అవ్వడానికి ప్రధాన కారణం నాకు తెలిసి మా ఎలక్షన్స్లో ఏదైతే పొలిటికల్ రేంజ్లో ఎలక్షన్స్ జరిగాయో అప్పటి నుంచి ఒక వర్గం విష్ణుని ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా ఇబ్బందికర పెట్టారు. ఎంటైర్ మంచు ఫ్యామిలీనే స్నో ఫ్యామిలీ అని కూడా ట్రోల్స్ చేశారు. సో ఆ తర్వాత నుంచి ఆయన పెద్దగా సినిమాలో దీని మీద కూర్చున్నాడు. ఆ కథని ఏదైతే మూల కథని తీసుకుని దాని చిన్న చిన్న మార్పులు చేర్పులు ఎట్లా అయితే బాగుంటుంది, సినిమాటిక్ ఎలిమెంట్స్, హైప్ తీసుకురావడం, తర్వాత కొన్ని రకాల కళల్ని చొప్పించడం, ఇట్లా చేసి మీరు అన్నట్టు హేమీలు అంటే ఒక ప్రభాస్, ఒక అక్షయ్ కుమార్, ఒక మోహన్ లాల్, ఒక శరత్ కుమార్, ఒక మోహన్ బాబు అండ్ అన్ని ఇండస్ట్రీ నుంచి కవర్ చేశారేమో అనిపించింది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు కాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ కదా అన్నీ కవర్ చేశారు. ఇప్పుడు ఇండియన్ సినిమా కదా. సో అయితే ఎంత చేసినా కూడా దాని తగ్గ పాత్ర ప్రాధాన్యత లేకపోతే వేస్ట్ కదా. పాత్ర ప్రాధాన్యత కల్పిస్తూనే చేయడం అనేది గొప్ప విషయం. ఏదో పెట్టాము కదా పొలోమని ఒక 30 మంది ఆర్టిస్టులు పెట్టి తీసేస్తామని అంటే అది ఈవీవి గారికి చెల్లింది. ఈవీవి సత్యనారాయణ లాంటి వాళ్ళు అంటే ఒక 30 మంది ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరూ కామెడీ బల తీసేవాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి గారు కొంచెం అట్లా టచ్ చేస్తున్నారు. సో అట్లా అంతకి మంచి ప్రాధాన్యత. ఇప్పుడు మోహన్ బాబు గారు లాంటి వెర్స్టైల్ యాక్టర్ ఎవరు లేరు చెప్పాలంటే. అంటే అత్యంత హీనంగా చేయగలడు, అత్యంత క్లాస్గా చేయగలడు. డైలాగ్ మాడ్యులేషను, వ్యక్తిగతము, యాటిట్యూడ్ అని పక్కన పెడదాం. ఆయన వయసు అయిపోయింది, చాదస్తం, ఇవన్నీ పక్కన పెడదాం అనేవాళ్ళు మాట చెప్తున్నాం. నటుడిగా మాత్రం ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఆయన. సో అట్లాంటి మోహన్ బాబు గారు, విష్ణు కూడా తనకు తాను మలుచుకునే విధానం, ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ట్రోల్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా నేను చూశాను, ఇక్కడికి వచ్చే ముందు కూడా చూశాను. ఎవడో ప్రభాస్ పేరు వచ్చినప్పుడు కనీసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రాలేదన్నా ఎంతన్నా అన్యాయం అని ఏడు చేస్తున్నాడు. అది ఓవర్ యాక్షనేగా. ప్రభాస్ అక్కడ రుద్ర క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఎంత ఇవ్వాలి అంత ఇచ్చారు. ప్రభాస్ లాంటి స్టారు ఈ సినిమాకి ఎందుకు ఒప్పుకుంటాడంటే సినిమాలో సత్తా లేకపోతే, విష్ణు చెప్పిన దాంట్లో విషయం లేకపోతే ప్రభాస్ మాత్రం సిల్లీగా సీన్ చేసేస్తాడా? కాదు కదా. కెరియర్ని ఎవరు డ్యామేజ్ చేసుకోరు కదా. ఇక ప్రభాస్ రేంజ్ ఎలా ఉంది ఇప్పుడు, వరల్డ్ కదా. మరి అలాంటి ప్రభాసు ఈ ఆకతాయిగా ఉండి చేస్తాడా? చేయడుగా.
ఎంత మంచి బట్ డార్లింగ్ మంచోడు అన్నా కూడా తనకి కొన్ని రూల్స్ ఎథిక్స్ ఉంటాయి. సో అట్లాంటి ప్రభాస్ని, అట్లాంటి శరత్ కుమార్ని, మోహన్ లాల్ అంటే కంప్లీట్ యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ ఆయన, పూర్తి పరిపూర్ణ నటుడు అంటారు మోహన్ లాల్ గారిని. అవును. మరి అటువంటి వాళ్ళని, అటువంటి సిద్ధాస్తుల్ని ఇందులో పెట్టాడు అంటే హేమీలు అంటే వాళ్ళందరూ ఊరికే ఒప్పుకుంటారా? మోహన్ లాల్ గారు ఎప్పుడు తన సినిమాకు కూడా అంత ప్రమోషన్ చేసుకున్న వ్యక్తి కన్నప్పకి మలయాళంలో ప్రమోట్ చేశాడు ఆయనే వెళ్ళి ప్రతి సభకి. ఎట్లా అంటే నేను అన్నది వీడు ఏదో అవును, విష్ణుకి ఆ టాలెంట్ ఉంది. బిస్కెట్ వేసాడో, నొప్పించాడో, సోప్ వేసాడో, ఒప్పించుకొని తెప్పించుకొని అక్కడ ప్రమోషన్ చేయించుకున్నాడుగా. అది టాలెంటేగా. ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు ఆ టాలెంట్ని? సో సినిమా ఇంతకుముందు కూడా చూశాను, ఎవడో 2.75 ఇచ్చాడు అంటే నీకు నచ్చబో 2.75 నిన్నలేదు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, అది అందరూ సూపర్ అన్నారు. నేను వెళ్ళి చూసి నాకు ఏమి నచ్చలే. ఏమిటి గోల అన్నట్టుగా ఒకటి పెట్టాడు ఒకడు, ఒక వేరే ముష్టి గోల అన్నట్టుగా ఏదో పెట్టాడు, సినిమా పేరు అనవసరం కానీ. అదేలేండి. మరి అట్లా ఫస్ట్ రోజు అంత హిట్ టాక్ వచ్చి నెక్స్ట్ డే 2 days కలెక్షన్స్ లేకపోవడం ఏంటి? ఆడ యాక్షన్ తినేసాడు. ఆడ యాక్షన్ కాదు సినిమాలో వర్తేది కథేది. పైగా కన్నప్ప లాంటి సినిమా తీయాలంటే ఎంత గట్స్ ఉండాలంటే ఆల్రెడీ బాపు గారు లాంటి ఒక మహానుభావుడు దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప సినిమా, ఒక రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు అంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోహన్ బాబు, కృష్ణంరాజు గారు అంటే ఒక 5 దిగ్గజాలు ఏలిన సామ్రాజ్యంలో కృష్ణరాజు గారు అంత స్టార్. సార్ ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒక లవ్ మూవీ కానీ, ఒక యాక్షన్ మూవీ కానీ ఎలా తీసినా కానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు, చేయకపోవడం అది వాళ్ళ ఇష్టం. కానీ ఒక డివోషనల్ మూవీ తీస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా తీయాలి. ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో కూడా తెలియదు, ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. ఎగ్జాక్ట్లీ, నేను అదే నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. ఓకే, కన్నప్ప సినిమా కృష్ణరాజు గారు, బాపు గారు తీసి సూపర్ హిట్ కొట్టారు. పైగా కన్నప్ప సినిమాకు ప్రొడ్యూసరు సూర్యనారాయణ రాజు గారు అంటే ఎవరు? ప్రభాస్ గారు తండ్రి. అవును కదా. అవును. గోపికృష్ణ మూవీస్ సినిమా అంత బ్లాక్ బాస్టర్ మూవీ, ఏమాత్రమే కంపారిజన్ వచ్చేస్తుందిగా. కృష్ణరాజు గారు ఇదేం చేశాడు అనేస్తారుగా. కానీ ఇప్పటికి వాల్యూస్ తగ్గట్టుగా తీసి హిట్ కొట్టడం అనేది చిన్న విషయమా? అది మేము మాట్లాడుకోవాలి, అది మనం ప్రెజెంటేషన్ గురించి చెప్పుకోవాలి. ఇంత కష్టం ఎందుకంటే ఒక డబ్బింగే ఒక 2 రోజులు పడుతుందండి. మాడ్యులేషన్ అంటే అక్కడ సీన్ మళ్ళీ కనబడుతున్నప్పుడు ఆ సీన్ ఊహించుకొని అట్లా ఫీల్ అయితేనే ఆ గొంతులో ఆర్ద్రత వస్తుంది, లేకపోతే రాదు. ఆల్రెడీ నార్త్ మీడియా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? కాంతార క్లైమాక్స్ ఎలా ఉందో అంతకు మించి ఉంది, సేమ్ కాంతార 2 అనొచ్చు దీన్ని అని కూడా ఒక జర్నలిస్ట్ రాశాడు కూడా, తన బ్లాగులో రాసుకున్నాడు. ఓకే, మరి కాంతార లాస్ట్ 15 minutes ఎలా ఉంటుంది? అమ్మవారు తన మీదకి వచ్చిన తర్వాత, హీరో మీదకి వచ్చిన తర్వాత. సో ఇక్కడ కూడా ఆ లాస్ట్ 15 minutes 20 minutes ఇంక మరి కళ్ళు చెమర్చే బయటకు వస్తున్నారు అందరు కూడా. మరి అలాంటి ఇది ఉన్నప్పుడు నువ్వు 2.75 ఎలా ఇస్తావయ్యా? నువ్వెవరా ఇవ్వడానికి? నేను ఇంతే సినిమాలో అంటాడు ఆయన, ఎవరు షేజీ సిండే వాళ్ళ మేనర్కి ఫోన్ చేస్తాడు యూఎస్లో. ఫోన్ చేస్తే మామయ్య చూశాను బట్ అందరూ 2.5 2.25 అంటే వాడెవడా రేటింగ్ ఇవ్వడానికి? నా సినిమా ఇంత కష్టపడి తీస్తే నేను అప్పైపోయాను, నేను ఇంతమంది అప్పులు చేసి నానా సంకలు నాకి చేస్తే వాడెవడా రేటింగ్ ఇవ్వడానికి అన్నట్టుగా రేజ్ అవుతాడు. ఎస్, పూరి జగన్నాథ్ గారి ఆవేదన అదే, ఆయన సినిమాలో చూపించాడు, ఆయన బయటకు అనకపోయినా. చాలామందికి ఉంది ఆవేదన. నీకు నచ్చితే సూపర్ హిట్టా? ఓకే, నీకు నచ్చకపోతే ప్రజలు అనుకుంటున్నారు, ఆ ప్రజలు అభిప్రాయపడుతున్నారు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు అంటే అయిపోతుందా? టాగునింత అనుకున్నారట. ఎస్, కరెక్ట్ మీరు అన్నట్టు. కాబట్టి సినిమాలో చూడాలి. కాకపోతే ఎవరైతే ట్రోల్స్ చేశారో, ఎవరైతే విష్ణు యాటిట్యూడ్ అని అన్నారో వాళ్ళు కూడా సినిమా బాగుంది, ఏది పాత వాళ్ళు కూడా చూసి, కృష్ణరాజు గారి సినిమా మేము చూసాము, నేను చిన్నప్పుడు ఇది చూశాను, ఏ మాత్రం వాల్యూస్ పోలేదు. చిన్న ఈ డిస్టర్బెన్స్ ఏంటంటే అక్కడక్కడ గతంలో మీడియాలో మాట్లాడిన యాటిట్యూడ్ ఉన్నాయి, అవి మీరు కొద్దిగా తగ్గించుకోండి అని చెప్పి ఒక ప్రేక్షకుడు రిక్వెస్ట్ చేశాడు. ఎవరికి? హీరో గారికి, మోహన్ బాబు గారి ఫ్యామిలీ. అంటే వాడికి అలా అనిపించిందేమో, అంటే అక్కడ సినిమాలో చూశాడు ఆ ప్రేక్షకుడు. ఎగ్జాక్ట్లీ కదా. సో కాబట్టి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ముందు నుంచి అనుకున్నాం. వాళ్ళ కష్టానికి నిజంగా మీరు అన్నట్టు డివోషనల్ కాబట్టి బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఆ శివుడు రాసిన స్క్రిప్ట్ ఇది. ఎగ్జాక్ట్లీ, లేకపోతే ఎవడు తీయలేడు. ధైర్యం ఉండాలి, ఏమాత్రం తేడా వచ్చినా అది చూపిస్తుంది కూడా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. చేశారు కాబట్టే ఎన్ని ట్రోల్స్ అయినా ఈరోజు హిట్ టాక్ సొంతం చేసుకుంది. వాటన్నిటికీ సమాధానం. కాకపోతే జెన్యూన్ ఇంకోటి కూడా ఉంది, కొంచెం రొమాన్స్ సన్నివేశాలు కూడా పెట్టారు అని అంటున్నారు.
అన్నమయ్యలో కూడా కొన్ని మోహన్ బాబు గారు రోజా గారు పాట ఒకటి ఉంటుంది అప్పట్లో, అది ఆ పాట కొంచెం ఎబ్బెట్టుగా ఉంది, అది లేకపోయింటే బాగుండేది అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అన్నమయ్య బ్లాక్ బాస్టర్ కదా, అప్పటి రాష్ట్రపతి కూడా స్వయంగా వచ్చి చూసి వెళ్ళారు. కానీ యాక్చువల్గా దాన్ని రొమాన్స్లా చూడడం కంటే కూడా భార్యాభర్తల బంధం. అక్కడ రాఘవేంద్రరావు గారి ఉద్దేశం ఏంటంటే ఆ రాజు రసికుడు, రాజు రసికుడు కాబట్టే వీడు ఎంతసేపు భార్యని ప్రియురాల్ని ఆరాధిస్తాడు కాబట్టి వాడి దేవుడి కన్నా భార్యదే ఎక్కువ కాబట్టి భార్య మీద రాయమన్నాడు ప్రవచన కీర్తనలు, అన్నమయ్య రాయని అన్నాడు. ఓకే, సో వాడిని అలా చూపిస్తేనే వాడు అటువంటి ధోరణిలో ఉన్నవాడు, అటువంటి వాడు కూడా అన్నమయ్య ద్వారా ఆ శ్రీమన్నారాయణుడు వాళ్ళ ఈ రూట్లోకి మారాడు అని చూపించే ప్రయత్నంలో అక్కడ ఆయన పాట. సో బిఫోర్ ఆఫ్టర్ వేరియేషన్ చూపించడం కోసం ఇక్కడ కూడా తిన్నడు భక్తి పారవశ్యంలోకి ఎలా చేంజ్ అయ్యాడు అనేది హైలైట్ అంట సినిమాకి. అంటే తిన్నడు అసలు ఆ బోయివాడి పేరు తిన్నడు, భక్త కన్నప్పకి ఎలా మారాడు అనేది హైలైట్ సినిమాకి. అంతే కదా సార్, డైరెక్ట్గా ఆయనకి డివోటీ అంటే ఎవరు చూస్తాడు చూడరు కదా. అంటే ఒక మూర్ఖత్వం అంటే చదువు లేని మూర్ఖుడు దేవుడి గురించి ఏం తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో వాడిని ఎలా ఇందులోకి తీసుకొచ్చాడు అనేది చాలా బాగా చేశారట. హైలైట్ ఏంటంటే ప్రభాస్ విష్ణు సీన్లు హైలైట్, మళ్ళీ ప్రభాసు మోహన్ బాబు సీన్లు కూడా హైలైట్ ఉన్నాయంట. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకొకటి కూడా చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదిక. ఎన్ని గొడవలు అయినప్పటికీ కూడా మంచు మనోజ్ మాత్రానికి సినిమా చూడడానికి వెళ్ళాడు, దానికి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. అండ్ విష్ణు గారి పేరు పెట్టకుండా నా చిట్టి తల్లులు ఈ సినిమాలో ఎంట్రీ ఇస్తున్నారు, అంటే వాళ్ళ అన్నగారి పిల్లలు ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా పోస్ట్ చేశారు ఆయన. సో అంటే ఏదేమైనప్పటికీ కూడా అన్నదమ్ముళ్ళు ఒకటి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనొచ్చా? అన్నదమ్ములు ఒకటి కాదు సార్, బ్లడ్ అండి. ఓకే, ఆయన అలవైకుంఠపురంలో అంటాడు కదా బ్లడ్ లాగేస్తుందని. ఎవడు అతీతుడు కాదు బ్లడ్ రిలేషన్కి. ఇప్పుడు అన్నయ్య అంటే కొన్ని పడదాం అనుకుందాం, చిట్టితల్లు ఎవరు ఈయన బిడ్డలే కదా, అన్నయ్య బిడ్డ ఈయన బిడ్డని కాకుండా పోరు కదా. రేపు పిల్లలు వచ్చి బాబాయ్ అని అంటే నీకు బాబాయ్ కాదు పోను అంటే అనగలడా? అనలేడు. కడుపుకి అన్నం తినేవాడు ప్రేమ పాసుకుంటే ఎవడని అనలేడు. మనోజ్ కూడా సార్ ప్రతి ఇంట్లో ఉండవే సార్, అనవసరంగా మీడియా కూడా కొంత ఎక్కువ చేసింది సార్ మీరు. ఎందుకంటే విష్ణు కూడా కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. విష్ణు పాపం ఎంత అంటే కోపాన్ని గదమాయించుకొని నవ్వుతూ చెప్పుతున్న మనోజ్ గారి విషయం అది ఎందుకండి? నువ్వు కన్నప్ప ప్రమోషన్స్కి వచ్చావు, దానికి అడగాలి కదా. అంటే నేను ఏదో లాగేశాను, వాడి నుంచి ఇవి అవుట్పుట్ తీసుకొచ్చాను, నాకు పేరు వచ్చేయాలి, నా ఛానల్కి రివ్యూస్ వచ్చాయి. ఎందుకంటే తాపత్రయం నీ రివ్యూస్ కోసం, నీ ఛానల్ రేటింగ్ కోసం ఆయన ఎందుకంటే ఇబ్బంది పడతావు. నీ ఫ్యామిలీ గురించి చెప్తావా? చెప్పను. ఎందుకు చెప్పోయా? విష్ణువుగా అడుగుతున్నావు కదా, నువ్వు చెప్పు నీ ఫ్యామిలీ గురించి. ఆయన సార్ మీరు దీనికోసం వచ్చారు, దయచేసి ఇదే అడగండి అని 3 సార్లు అన్నా కూడా 4వ సారి అవతల వ్యక్తి అడుగుతున్నాడంటే సంస్కారవంతుడు విష్ణువా ఆ పర్సనా చెప్పండి? అవును. నేనైతే సీరియస్ అయిపోతా, లేచి వెళ్ళిపోతాను. 3 సార్లు అడిగినా 4వ సారి కూడా అడుగుతుంటే ఇంకా ట్రోల్స్ ఎందుకు చేస్తారు సార్? ఆడి చేయండి సార్, అడుగుతున్నాడు చేయండి సార్, గుచ్చి ముక్కులో పొల్లెట్టినోడు చేయండి సార్ కదా. కాబట్టి బ్లడ్ రిలేషన్ ఎవరు ఆపలేరు సార్. ఇవి అన్నాలి సార్, ఇవి పాసింగ్ క్లౌడ్స్. ఇవాళ అన్నదమ్ములు అనుకుంటారు, రేపు మళ్ళీ వాళ్ళు ఒకటే సార్, మనము పై వాళ్ళం సార్. అర్థమవుతుందా? కాబట్టి బ్లడ్ రిలేషన్ మనోజ్ అయినా ఇప్పుడు ఆయన కక్ష సాధింపుగా అన్నిది కావు. ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైనా ఉన్నా కానీ అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆవేశంగా అనేసాడు. అదే విష్ణు వచ్చి తమ్ముడు రారా చిన్న పని ఉందని అంటే వెళ్ళడం మానేస్తాడా? ఇంటికి వెళ్ళడం మానేస్తాడా? అవన్నీ మీడియాలో వచ్చినవన్నీ నమ్మడానికి కూడా లేదు సార్. అందుకే మిత్రులు కూడా ఏమడుగుతున్నారు ఇవాళ రేపు, అరే మొన్న చూశాను యూట్యూబ్లో, నిజమేనా వెళ్ళాడట, వచ్చిందట, వాళ్ళిద్దరికి ఏదో ఉందట, మీరు అన్నారే టాగు నింతో అని, అన్ని టాలే. ఓకే, అంటే అట్లా అయిపోయింది న్యూస్కి దీనికి వేరియేషన్ అదే. ఇప్పుడు మనోజ్కి అంటే వెళ్ళి సినిమా చూసారు అనే దాని మీద నాకు అనిపించింది ఏంటంటే సార్, మనిషికి కోపం వస్తే తగ్గిపోతుంది అని చెప్పడానికి మనోజ్ ఒక నిదర్శనం ఏమో అనిపించింది నాకు. అంటే ఏ రిలేషన్లోనైనా కోపం వేరు, చిరాకు వేరు. కోపం వస్తే ఓ 2 రోజులు తగ్గిపోద్దేమో, మేబీ చిరాకు ఉంటుంది ఇంక నెక్స్ట్ లో అసహ్యం. కోపం వేరు, అసహ్యం వేరు. అవును. అంటే అదే అంటున్నాను కదా సార్, కోపము, క్షణికావేశము, అంటే అన్ని రకాలు తినేవాళ్ళు నవరసాలు అందరిలో ఉంటాయి సార్. కోపము, దుఃఖము, బాధ, ఆవేశము ఇవన్నీ ఉంటాయి. కరుణ కూడా ఉంటుంది. మరి ఎట్లా? కాబట్టి అవి ప్రామాణికం కాదు. ఒకవేళ అనుకున్నా, ఇప్పుడు లక్ష్మి గారు కూడా విష్ణుకే సపోర్ట్ చేశారు, మనోజ్ సపోర్ట్ చేయలేదు. ఈ విషయంలో లక్ష్మి గారు ఎందుకు
మాట్లాడితే ఒక బాధ, మాట్లాడట్లేదు ఆవిడ లాగుతున్నారు మధ్యలోకి. ఆవిడకి ఇద్దరు రెండు కళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, ఆవిడకి తమ్ముళ్ళే కాకుండా పోతారా? బ్లడ్ రిలేషన్ ఎక్కడ పోతుంది సార్? కాదని అనగలమా ఎవరైనా? కోస్తే డిఎన్ఏ ఒకటే. మరి ఎట్లా మాట్లాడుతుంది ఆవిడ? అందుకే ఆవిడ అప్పటికి ఇంకా రెచ్చగొట్టారు కూడా, లక్ష్మి ఒకవైపే తీసుకుంది అన్నాడు. ఆవిడ ఎక్కడ రెస్పాండ్ అవ్వలే. ఎంతకని చెప్పండి, ఎంతకని అది తప్పది. ఇది ఎవరైతే అంతగా ట్రోల్స్ చేస్తారో కర్మ ఫాలోస్, వాళ్ళకి కూడా వస్తుంది ఆ టైము, అప్పుడు తెలుస్తుంది నాకు ఎందుకు ఇలా అవుతుంది. నువ్వు ఒకప్పుడు ట్రోల్స్ చేసావుగా, నువ్వు అనుభవించొద్దా? కానీ ఇప్పుడు ఓవరాల్గా నేను ఒకటే కన్క్లూజన్ చేయాలనుకున్నాను. ఈ సినిమా హిట్తో ఎవరైతే విష్ణు గారిని కామెంట్ చేసిరో, ఎవరైతే ట్రోల్ చేసిరో వాళ్ళందరికీ సమాధానం దొరికింది అనిపించింది. అండ్ ఎవరైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాల్లో మీరు అన్నట్టు ఏలు పెట్టి మరీ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ తమ్ముడు కూడా వెళ్ళి సినిమా చూశాడు కాబట్టి వాళ్ళు ఒకటే, కుటుంబం అన్నాక ఎప్పుడు ఒకటే అవుతుందని చెప్పడానికి ఒక అంశం అని చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్. అవును. ఎస్, అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.